Please subscribe and press bell icon for more videos. చూడండి ఈరోజు డిఫరెన్షియేషన్ ఎక్సర్సైజ్ 9 నేర్చుకుందాం. అంతకుముందు మనం ఇంట్రడక్షన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ నేర్చుకుందాం. ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ అన్నాడు. f of x. ఓకే, f of x is equals to సొల్యూషన్ చూడండి. గివెన్ f of x is equals to ఏమి ఇచ్చాడు? √x plus 2x power 3/4 plus 3 into x power 6/5 అన్నాడు. ఓకే, సారీ ఇది 5/6. ఓకే, క్వశ్చన్ చూద్దాం. ఇది 5/6. ఓకే, ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు? డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్. డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? d/dx ఆఫ్ f of x is equals to d/dx ఆఫ్, ఓకే, √x ని ఏమని రాయొచ్చు? x power 1/2 అని రాయొచ్చు, ప్లస్ 2 into x power 3/4 ప్లస్ 3 into x power 5/6. చూడండి ఇప్పుడు డెరివేటివ్ దేని దానికి వస్తున్నా ఇదేమైతుంది? అప్పుడు f dash of x అయిపోతుంది. ఇప్పుడు d/dx ఆఫ్ x power 1/2 2 into కాన్స్టెంట్ కాబట్టి బయటకు వస్తున్నా d/dx ఆఫ్ x power 3/4 plus 3 into d/dx ఆఫ్ x power 5/6. మనకు తెలుసు d/dx ఆఫ్ x power n ఏమవుతుంది? n into x power n-1. అంటే పవర్లో ఉన్న n, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ x power 4 ఉందనుకోండి, పవర్ కింద రాయాలి, ఒకటి పవర్ తగ్గించి రాయాలి. ఈ విధంగా చేయాలి. చూడండి ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది? x power 1/2 అంటే 1/2 x power 1/2 minus 1. ఓకే, ప్లస్ 2 into 3/4 పవర్ ని కింద రాసిన తర్వాత x power 3/4 minus 1 ప్లస్ 3 into x power 3 into 5/6 into x power 5 minus 6 5/6 minus 1. ఓకే, చూడండి ఇది ఏమవుతుంది? 1/2 x power 1/2 minus 1 అంటే x power 1 minus 2/2 LCM అవుతుంది. 2 కాబట్టి పైన మల్టిప్లై, ప్లస్ 2 1s 2 2s 3/2. ఇది x పవర్ 3/4 అంటే ఏమైతే 4ను మల్టిప్లై చేస్తే 3 minus 4/4. ఓకే, ఇది x పవర్. ఓకే, ప్లస్ 3 1s 3 2s 5/2 into x పవర్ 5 minus 6/5. ఏమైతే ఆన్సర్ చూడండి కింద రాస్తున్నా. 1/2 కామన్ తీస్తున్నా. 1/2 1/2 ఇక్కడ అన్నిటిలో 1/2 కామన్ తీస్తే x పవర్ ఏమవుతుంది? మైనస్ 1/2. 2 minus 1 minus 1 అవుతుంది కాబట్టి ఇక్కడ ఓకే 1/2 కామన్ అవుతుంది, 3 మిగులుతుంది. x పవర్ మళ్ళీ మైనస్ 1/4 ప్లస్ 5/2 2 బయటకు వచ్చేసింది కాబట్టి 5 మిగులుతుంది కాబట్టి x పవర్ మైనస్ 1/, ఇది 6 1/6. ఇది ఆన్సర్. f dash of x is equals to ఈ విధంగా చేయాలి. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. f of x is equals to under root of 2x minus 3 plus under root of 7 minus 3x ఇచ్చాడు. ఓకే, డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? d/dx ఆఫ్, ఓకే,
f of x is equals to d by dx of under root of 2x minus 3, okay, plus 7 minus ఇదే విధంగా ఉంది d by dx of u plus v అంటే du by dx plus dv by dx, ఓకే. ఇది ఫార్ములా. ఇప్పుడు ఏమైతే ఇది f dash of x అయిపోతుంది, ఓకే. ఇప్పుడు చూడండి దీని ఏమని రాయాలంటే d by dx of 2x minus 3 plus d by dx of the root of 7 minus 3x, ఓకే. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నా దీన్ని, ఇది రూట్ ఎక్స్ కాదు, దీన్ని ఎక్స్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది d by dx of root x ఫార్ములా d by dx of root x 1 by 2 root x, ఇది x, దీన్ని మొత్తాన్ని x అనుకుంటున్నా, అప్పుడు ఏమవుతుంది 1 by 2 into 2x minus 3, తర్వాత ఇది x కాదు కాబట్టి దీన్ని డెరివేటివ్ చేయాలి d by dx of 2x minus 3 plus 1 by 2 into 7 minus 3x d by dx of, ఓకే, ఇది x కాదు కాబట్టి 7 minus 3x. ఇప్పుడు చూడండి దీని ఇది ఏమవుతుంది, ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 by 2 into under root of 2x minus 3, దీని యొక్క డెరివేటివ్ ఏమైతే 2x యొక్క డెరివేటివ్ 2, ఓకే, మైనస్ 3 యొక్క డెరివేటివ్ 0 కాబట్టి రాసిన అవసరం లేదు, ప్లస్ ప్లస్, ఓకే. ఇది చూడండి 1 by 2 into under root of 7 minus 3x, ఇది d by dx of 7 అంటే కాన్స్టెంట్ 0, మైనస్ 3x అంటే మైనస్ 3 బయటకు వస్తే x యొక్క డెరివేటివ్ 1 కాబట్టి దీని యొక్క డెరివేటివ్ ఏమవుతుంది మైనస్ 3, ఓకే. 2 క్యాన్సల్ అయిపోతే ఇక్కడ ఏమి మిగులుతుంది 1 by అండర్ రూట్ ఆఫ్, ఇక్కడ రాయండి f dash of x is equals to 2x minus 3, ఇది మైనస్ 3 ఇంటూ ప్లస్ అంటే మైనస్ by 2 into under root of 7 minus 3x, ఇది ఆన్సర్, ఓకే. ఈ విధంగా చేయాలి, అర్థమైందా? ఫస్ట్ uv ఫామ్లో సబ్స్టిట్యూట్ చేయాలి, తర్వాత ఇది రూట్ ఎక్స్ కాబట్టి కాదు కాబట్టి దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి, ఓకే. ఈ విధంగా వేస్తే ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, x square minus 3 4 x cube plus 1, ఓకే. ఇది ఇచ్చాడు క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇప్పుడు ఇది సొల్యూషన్ f of x is equals to x square minus 3 4x cube plus 1, ఓకే. ఇది ఇచ్చాడు. ఇది ఏ విధంగా ఉందంటే d by, ఫస్ట్ ఏం చేయండి డెరివేటివ్ అప్లై చేయండి, డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్ with respect to x, ఓకే. అప్పుడు ఏమైతే ఇది d by dx of f of x is equals to d by dx of x square minus 3 4x cube plus 1, ఓకే. ఈ విధంగా ఇచ్చాడు కదా. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందంటే d by dx of u into v అంటే d by dx, ఫస్ట్ ఏమవుతుంది మొదటిది ఇంటూ u into dv by dx ప్లస్ v into du by dx, ఇది ఫార్ములా, ఇది గుర్తుకుండాలి. ఇప్పుడు ఇది ఏమవుతుంది f dash of x దట్ ఈజ్ ఈక్వల్స్ టు u ఏముంది ఇక్కడ, ఇది u ఇది v, x cube x power 2 minus 3 into d by dx of 4x cube plus 1
ప్లస్ v ఏంది 4x³ ప్లస్ 1 ఇంటూ d/dx ఆఫ్ x² మైనస్ 3. ఓకే, ఇప్పుడు చూడండి x² మైనస్ 3 దీని యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? 4x అంటే 4 బయటకు వస్తే x³ యొక్క డెరివేటివ్ 4, x³ యొక్క డెరివేటివ్ 3x² అంటే 3 అంటే n ఇంటూ n మైనస్ 1 కాబట్టి ఏం ఫార్ములా ఏంది ఇక్కడ చూడండి, d/dx ఆఫ్ x పవర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1. ఓకే, ఇక్కడ n అంటే ఎంత? 3 కాబట్టి 3 మైనస్ 2 అంటే 2. ఓకే, 3x పవర్ 3 మైనస్ 1 అంటే x పవర్ 3, x పవర్ 2, 3x పవర్ 2. ఓకే, ఇది 1 0 కాబట్టి 4x³ ప్లస్ 1 x² యొక్క డెరివేటివ్ 2x. ఓకే, మల్టిప్లై చేయండి. ఇప్పుడు 4 ఇంటూ 3 12x² ఇంటూ x² అంటే 12x పవర్ 4 మైనస్ ప్లస్ మైనస్ 12 3 36x² ప్లస్ 4x³ ఇంటూ 2x అంటే 8x పవర్ 4 ప్లస్ ఓకే 2x. ఇప్పుడు చూడండి 12x పవర్ 4 8x పవర్ 4 ఏమవుతుంది? 20x పవర్ 4 మైనస్ 36x² ప్లస్ 2x. ఓకే, ఆన్సర్ f dash of x is equals to. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, √x మైనస్ 3x x ప్లస్ 1/x. ఓకే, ఇది క్వశ్చన్. సొల్యూషన్ f of x is equals to under root of x minus 3x. ఓకే, x ప్లస్ 1/x. ఓకే, ఇప్పుడు చూడండి దీని ఏమని రాయాలి? డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్, డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, అప్పుడు ఏమవుతుంది? చూడండి d/dx ఆఫ్ f of x is equals to d/dx ఆఫ్ under root of x minus 3x x plus 1/x. సేమ్ ఇది u ఫార్ములా d/dx ఆఫ్ uv. ఫస్ట్ u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఓకే, ఇది ఫార్ములా, ఇది u, ఇది v. ఇప్పుడు చేయండి ఈ f dash of x is equals to అప్పుడు ఏమవుతుంది? u ఏముంది? √x మైనస్ 3x ప్లస్ d/dx ఆఫ్ v ఏముంది? x ప్లస్ 1/x. ఓకే, ప్లస్ ఉంది, ప్లస్ తర్వాత u ఇంటూ v ఇంటూ 1/x ఇంటూ 1/x d/dx ఆఫ్ √x మైనస్ 3x. ఓకే, ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది? అప్పుడు √x మైనస్ 3x ఈ d/dx రెండింటికి వస్తుంది కాబట్టి d/dx ఆఫ్ x ప్లస్ d/dx ఆఫ్ 1/x. ఓకే, ప్లస్ x ప్లస్ 1/x d/dx ఆఫ్ √x మైనస్ d/dx ఆఫ్ 3x. ఈ 3 బయటకు వచ్చేస్తుంది ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి. ఓకే, మైనస్ ఆఫ్ 3 d/dx ఆఫ్ x
ఓకే, చూడండి ఇక్కడ చేస్తాను. చూడండి ఇప్పుడు ఏమైతుంది, √x - 3x d/dx ఆఫ్ x అంటే 1 గుర్తుంచుకోండి. d/dx ఆఫ్ x 1. ఇది d/dx ఆఫ్ 1/x అంటే ఫార్ములా గుర్తుంచుకోవాలి. d/dx ఆఫ్ 1/x అంటే -1/x². ఓకే, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. -1/x² ప్లస్ x ప్లస్ 1/x. డెరివేటివ్ ఆఫ్ √x అంటే 1/2√x మైనస్ 3. డెరివేటివ్ ఆఫ్ x అంటే 3. ఓకే, ఇది 3 కాబట్టి x యొక్క డెరివేటివ్ 1 కాబట్టి ఇది మల్టిప్లై చేయండి. √x ఇంటూ 1 √x ఇంటూ √x బై దీని ఏమని రాయొచ్చు, x ఇంటూ x. ఓకే, ఉదాహరణకి √² రాస్తున్నాం. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇక్కడ ఏం మిగులుతుంది, x మిగులుతుంది. అంతేనా? ఓకే, మరి క్యాన్సల్ అయితే x ఇంటూ x x² అవుతుంది. దీన్ని చూడండి -3x ప్లస్ 3x బై x². ఓకే, x ఇంటూ 1/2√2 అంటే x బై 2√x. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ మళ్ళీ ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది -3x 1/x అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1/2x √x. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3/x. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఇక్కడ x ఒక √x క్యాన్సల్ అయితే అప్పుడు ఏమవుతుంది, √x -1/x √x. ఓకే, -3x. ఓకే, ఇది x క్యాన్సల్ ప్లస్ 3/x. ఓకే, ఇక్కడనే రాద్దాం -3x ప్లస్ 1/2x ఇంటూ √x -3/x. ఓకే, ఇప్పుడు ఏముంది ఇంకా మిగిలింది ప్లస్ x బై 2√x -3x ప్లస్ 1/2x √x -3/x. ఇది క్యాన్సల్. ఇప్పుడు ఏం మిగిలింది, ఇక్కడ √x ఉంది, ఇక్కడ ఏముంది, దీని ఏమని రాయొచ్చు, స్క్వేర్ రూట్. ఓకే, క్యాన్సల్. ఇక్కడ చూడండి పైన చేస్తా, ఇక్కడనే చేస్తాం. దీని ఏమని రాయొచ్చు, x² √x రాయచ్చా, మరి క్యాన్సల్ అయితే అదే. ఇక్కడ ఒక x² ఇక్కడ పోతే మిగిలింది ఇక్కడ √x. ఓకే, ఇక్కడ √x ఉంది, ఇక్కడ హాఫ్ √x ఉంది. ఏమవుతుంది అప్పుడు, ఇప్పుడు ఏమవుతుంది 2√x ప్లస్ √x బై 2 అవుతుంది. ఇది మిగిలింది, ఇది చూడండి, ఇది మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఓకే -2. ఓకే, -2x √x ప్లస్ ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడండి ఇక్కడ ఏముందంటే 1 ఉంది, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ ప్లస్ 1/2 ఉంది. అప్పుడు ఏమవుతుంది, -2 ప్లస్ 1/2 ఏమవుతుంది, -1/2 అంటే -1/2x √x అవుతుంది. ఓకే, ఇది మిగిలింది ఏముంది, ఇక్కడ -3x -6x. ఓకే, అప్పుడు ఇది ఏమవుతుంది, f' ఆఫ్ x అప్పుడు ఏమవుతుంది 3√x/2 మైనస్ హాఫ్ 2√x √x -6x. ఈ విధంగా చేయాలి. ఇక్కడ ఏం చేసినా అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, √x ఉంది కదా, xని స్క్వేర్ రూట్ రాసుకోవచ్చు. ఎందుకంటే x ఉంది అనుకోండి, x ఇంటూ x ఏమవుతుంది x². కానీ x ఇచ్చారు కాబట్టి ఇక్కడ x అంటే √x ఇంటూ √x ఏమవుతుంది √x². స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయితే మళ్ళీ x వస్తుంది కాబట్టి ఆ విధంగా రాసుకున్నా అక్కడ. ఎందుకంటే సింప్లిఫికేషన్ చేయడానికి, ఈ విధంగా ఆన్సర్ రావాలి. క్వశ్చన్ ఆన్సర్ ఈ విధంగా ఇచ్చాడు కాబట్టి. ఓకే, చూడండి ఈ విధంగా
కొంచెం ఇక్కడ జాగ్రత్తగా చేయాలి అంతే. Question number 5. Okay. Question number 5 చూడండి. Question number 5. Root x plus 1. Okay. X square minus 4x plus 2. X less than 0 అన్నాడు. X greater than 0 అన్నాడు. 0 కంటే ఎక్కువ అన్నాడు. ఓకే, చూడండి సొల్యూషన్. f of x is equals to x plus 1 into x square minus 4x plus 2. Okay, derivative on both sides with respect to x. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఏ విధంగా ఉందంటే d by dx of f of x d by dx of root x plus 1 x square minus 4x plus 2. Same uv, d by dx of uv, u into dv by dx, v into du by dx. ఇది ఫార్ములా, ఇది గుర్తుంటే ప్రాబ్లం చేయొచ్చు. ఇప్పుడు ఇది f dash of x అయిపోతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, u అంటే ఇది u, ఇది v. ఫస్ట్ u ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ d by dx of x square minus 4x plus 2. ఓకే, తర్వాత v ఇంటూ x square minus 4x plus 2 ఇంటూ d by dx of root x plus 1. ఓకే, ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తే ఇక్కడ మీరు ప్రతి ప్రాబ్లం చేస్తే పెద్దగా అయిపోతుంది కాబట్టి రూట్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు చూడండి ఇది ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x, 4 మైనస్ 4x యొక్క డెరివేటివ్ -4. ఇది కాన్స్టెంట్ కాబట్టి 0 అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు. ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 2. ఓకే, ఇప్పుడు చూడండి రూట్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఏమవుతుంది 1/2 రూట్ ఎక్స్. ఓకే, 1 యొక్క డెరివేటివ్ 0 కాబట్టి ఇంతే. ఇప్పుడు చూడండి ఆన్సర్ చూడండి, దీని ముందు రాస్తా అంతే ఆన్సర్. రూట్ ఎక్స్ ప్లస్ 1 2x minus 4 plus 1/2 root x x square minus 4x plus 2. ఇదే ఆన్సర్ f dash of x. ఈ విధంగా చేయాలి, అర్థమైందా? సొల్యూషన్ చూడండి, f of x is equals to ax plus b power n cx plus d power m. ఓకే, ఈ విధంగా ఇచ్చాడు. ఓకే, డెరివేటివ్ ఆన్ బోత్ సైడ్స్ ఓకే విత్ రెస్పెక్ట్ టు x.
ఓకే, ఇప్పుడు చూడండి అప్పుడు ఏమవుతుంది d/dx of f of x is equal to d/dx of ax plus b power n into cx plus d whole power m. సేమ్ d/dx of uv అంటే u into dv/dx plus v into du/dx ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ d/dx ఫస్ట్ ఏం చేయాలి? u ఇంటూ u అంటే ఏంది? ax ప్లస్ b హోల్ పవర్ m n d/dx ఆఫ్ cx ప్లస్ d పవర్ m ప్లస్ cx ప్లస్ d పవర్ m d/dx ఆఫ్ ax ప్లస్ b పవర్ n. ఇప్పుడు చూడండి ఇదేముంది అర్థం రాయాలి. ax ప్లస్ b పవర్ n, దీని డెరివేటివ్ ఏమవుతుంది? ఇది x అనుకుంటే x పవర్ m అంటే m ఇంటూ x పవర్ m, x అంటే cx ప్లస్ d. ఓకే, ఇక్కడ cx ప్లస్ d x కాదు కాబట్టి మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేస్తే ఈ కాన్స్టెంట్ ఉన్నదని చేయాల్సిన అవసరం లేదు, 0. కాబట్టి దీన్ని చేయాలి. cx యొక్క డెరివేటివ్ ఏమవుతుంది? c. ఓకే, ప్లస్ ఇది చూడండి cx ప్లస్ d పవర్ m, ఇది n, ఇది x కాదు కాబట్టి n ఇంటూ ax ప్లస్ b పవర్ n మైనస్ 1. ఓకే, ఇక్కడ m మైనస్, ఇక్కడ m ఉంది కాబట్టి m మైనస్ 1. ఓకే, ఇది c వేరే వర్డ్. ఇక్కడ n మైనస్ 1, ఇంకా m ఉంది, దీని యొక్క డెరివేటివ్ ఇది కాన్స్టెంట్ కాబట్టి 0, దీనిది a. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా దీన్ని చూడండి, దీన్ని ఏం చేస్తున్నా a పవర్ m మైనస్ 1 అంటే a పవర్ m బై a పవర్ 1 ఈ విధంగా రాయొచ్చు. దీన్ని రాస్తున్నా ఇప్పుడు చూడండి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నా దీన్ని ax ప్లస్ b పవర్ n. ఓకే, ఇది cm. ఓకే, తర్వాత దీన్ని ఏం చేస్తున్నా cx ప్లస్ d పవర్ m బై cx ప్లస్ d. ఇది దీన్ని ఈ విధంగా రాసిన, దీన్ని చూడండి ప్లస్ ఇక్కడ ఏముంది n ఉంది a ఉంది కాబట్టి an. ఓకే, తర్వాత ఇక్కడ ఏముంది cx ప్లస్ d పవర్ m ఉంది, దీని ఏం రాస్తున్నా ax ప్లస్ b పవర్ n బై ax ప్లస్ b పవర్ 1 కాబట్టి దీన్ని ఈ ఫార్ములాలో చేశాను. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా, ఇది కామన్ తీస్తున్నా. ఓకే, అప్పుడు ఏమవుతుంది ax ప్లస్ b పవర్ n cx ప్లస్ d పవర్ m కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? cm మిగులుతుంది, కింద cx ప్లస్ d మిగులుతుంది. ఓకే, పవర్ ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్ రాయండి, cx ప్లస్ d మిగులుతుంది. ఇక్కడ పైన an ఉంటుంది, ఇది బయటకు పోతే బై ax ప్లస్ b. ఇది ఆన్సర్ f డాష్ ఆఫ్ x. ఈ విధంగా చేయాలి. ఓకే, ఈ విధంగా చేయాలి. Thanks for watching my video. Please subscribe my channel.